హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. E20 పెట్రోల్ ప్రస్తుతం మార్కెట్లో చర్చనీయాంశమైనటువంటి అంశం. దీని మీద మనం ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. గతంలో నేను చెప్దాం అనుకున్నా, కానీ సందర్భం రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్దాం. E20 పెట్రోల్ని 2015లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు 1.5% మాత్రమే పెట్రోల్లో ఇథనాల్ని కలిపేవాళ్ళు. ఇథనాల్ అనేది మొక్కల వ్యర్థాల నుంచి వస్తుంది. చెరుకు నుంచి కానీ, మొక్కజొన్న నుంచి కానీ, రైతులు పండించేటువంటి కొన్ని పంటల నుంచి ఆ E20 పెట్రోల్ని తయారు చేస్తారు. E20 పెట్రోల్ వలన పర్యావరణ కాలుష్యం కొంతవరకు తగ్గుతుంది. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ తగ్గుతుంది. అలాగే మనం విదేశాల నుంచి పెట్రోల్ని దిగుమతి చేసుకుంటున్నాం కదా, దాన్ని కూడా కొంత భాగం తగ్గించుకోవచ్చు. అంటే ఖర్చు తగ్గుతుంది, మన దేశంలో ఉన్నటువంటి డబ్బు మన దేశంలోనే ఉంటుంది. రైతులకు కూడా పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అంటే ఇప్పుడు మొక్కజొన్న, చెరుకు లేదా ఇతర పంటలు, కొన్ని పంటలు, మెరక పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి రైతులు సరైన గిట్టుబాటు ధర లేదని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే దానికి డిమాండ్ ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉంటుంది, డిమాండ్ లేకపోతే గిట్టుబాటు ధర ఉండదు కదా. ఇథనాల్ తయారు చేయడం వల్ల ఆ పంటకి డిమాండ్ పెరుగుతుంది, అంటే రైతులు లాభపడతారు. కర్బన ఉద్గారాలు కొంతవరకు తగ్గుతాయి. విదేశాల్లో కూడా ఇథనాల్ని ఎక్కువ పర్సెంట్ ఉపయోగిస్తూనే ఉన్నారు. న్యూజిలాండ్లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, బ్రెజిల్, థాయిలాండ్ లాంటి ప్రాంతాల్లో కూడా వాడుతున్నారు. బ్రెజిల్లో 27% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్ముతున్నారు. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? ఈ దేశంలో ఎందుకు ఇథనాల్ పెట్రోల్ మీద విష ప్రచారం జరుగుతోంది? అసలు అది నిజంగా మంచిదా చెడ్డదా అనేది మాట్లాడదాం. బ్రెజిల్ లాంటి దేశాల్లో 27% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్ముతున్నారు. అయితే అక్కడ ప్యూర్ పెట్రోల్ కూడా అమ్ముతున్నారు. మన దగ్గర ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే అమ్ముతున్నారు. ఆప్షనల్ లేదు. అక్కడ ఆప్షనల్ ఉంది. మీకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ కావాలా, ప్యూర్ పెట్రోల్ కావాలా? దేని రేటు దాందే. ఇథనాల్ కలిపిన పెట్రోల్ రేటు కాస్త తక్కువ ఉంటుంది, ప్యూర్ పెట్రోల్ రేటు ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ప్యూర్ పెట్రోల్ లేకుండా ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే కొనండి అని ప్రజల్ని ఫోర్స్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇథనాల్ పెట్రోల్కి కంప్లీట్ పెట్రోల్కి ఏమన్నా ప్రైస్ వేరియేషన్ ఉందంటే పెద్దగా ఏమి లేదు, సేమే ఉంది. అదొక మైనస్. అండ్ అలాగే మన దగ్గర ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల బైక్లు రిపేర్ వస్తున్నాయి, కార్లు రిపేర్ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. దీనిని ARAI స్పష్టంగా ధృవీకరించింది. ఇథనాల్ పెట్రోల్ వలన ఎక్కడా కూడా వాహనాలు రిపేర్లు రావు. ARAI అంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఈ బళ్ళు మీద రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, బండికి ఇంజిన్ కంప్లైంట్ ఏదైనా ఉంటే లేదా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇథనాల్ పెట్రోల్ పోయడం వల్ల ఆ సమస్య వచ్చింది అని చెప్పి కస్టమర్స్ అంటున్నారు. వాస్తవంగా ఇథనాల్ పెట్రోల్ వల్ల ఎలాంటి నష్టము లేదు, దాన్ని వాడొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరికొంతమంది అనేది ఏంటంటే 2023 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన బళ్ళు మాత్రమే ఇథనాల్ పెట్రోల్ని ఉపయోగించుకోగలవు, మిగిలిన బళ్ళు రిపేర్లు వస్తాయి. అది కూడా వాస్తవం కాదని ఈ రీసెర్చ్ సెంటర్లే చెప్తున్నాయి. ఎందుకంటే 2015 నుంచి కూడా మన పెట్రోల్లో ఇథనాల్ మిక్స్ అయ్యి ఉంది. మరి అప్పుడు రాని రిపేర్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఇది పూర్తిగా విష ప్రచారం అని చెప్తా ఉన్నారు. అలానే పెట్రోలియం మినిస్టర్ అని చెప్పి నితిన్ గడ్కరీని ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీని మీద నితిన్ గడ్కరీ కోర్టుకు కూడా వెళ్ళారు, పరువు నష్టం దావా కూడా వేశారు. ఎందుకు ఆయన ట్రోల్ చేస్తున్నారంటే, వాస్తవానికి మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా శాఖ మంత్రి. అయితే పెట్రోలియం మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని నితిన్ గడ్కరీ భుజాన వేసుకుంటున్నారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎందుకు భుజాన వేసుకుంటున్నారు అని అడుగుతుంటే కొంతమంది ఏమంటున్నారంటే, ఆయనకి ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్లు ఉన్నాయి, 17% ఇథనాల్ ఆయన ప్లాంట్ల నుంచే వస్తుంది, ఆయన కొడుకు వీటికి ఓనర్ అని చెప్పి మరొక వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. దానికి నితిన్ గడ్కరీ ఏమంటారంటే, ఒరే బాబు, ఇథనాల్ ప్రవేశపెట్టక ముందే ఇండియాలో మాకు ఈ ప్లాంట్లు ఉన్నాయి, మేము ఎగుమతి చేస్తాం. ఈ రోజేం మేము ప్లాంట్లు పెట్టలేదు, ఈ రోజేం మేము ఇథనాల్ని ఎగుమతి చేయట్లేదు, ఎప్పటి నుంచో మాకు ఈ బిజినెస్ ఉంది. దానిని దీంట్లో ఎందుకు కలుపుతున్నారు? పైగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇథనాల్ వాడి సక్సెస్ఫుల్గా బళ్ళు నడిపిస్తుంటే మీరెందుకు టార్గెట్ చేస్తున్నారు, మీరంతా దేశద్రోహులు అని ఆయన ముంబైలో జరిగినటువంటి ఒక కాన్క్లేవ్లో సీరియస్ అయ్యారు. అండ్ అలాగే టొయోటా, మహేంద్ర లాంటి కంపెనీలు సర్వీస్ సెంటర్లు కూడా చెప్పాయి, ఇథనాల్ పెట్రోల్ వల్ల ఎలాంటి లాసు లేదు, బళ్ళు రిపేర్లు వస్తుంది, వాటికి కాదు. మేము రీసెర్చ్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఏ బళ్ళు అయినా రిపేర్కి వస్తూనే ఉంటాయి, ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్ వాడడం వల్ల రిపేర్ వచ్చింది అని అంటున్నారు. ఎందుకంటే మార్కెట్లో ఇథనాల్ పెట్రోల్ మీద విష ప్రచారం జరుగుతుంది. పైగా ఇథనాల్ అనేది ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసినటువంటి కొత్త సబ్జెక్టు కావడంతో అనుమానం పెనుబోతం అన్నట్టుగా అనుమానం మొదలైంది. అంతే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని టొయోటా, మహేంద్ర సర్వీస్ సెంటర్లు కూడా చెప్తాం. సరే, ఇక మరి ఇదంతా బాగుంటే మరి కంప్లైంట్ ఎందుకు? ఎవరి మీద కంప్లైంట్?
ఈ ఎథనాల్ పెట్రోల్ని ఎందుకు ప్రజలు విశ్వసించడం లేదు అనే అంశం గురించి మాట్లాడు. రైతులకు ఉపయోగపడే సబ్జెక్ట్ ఒకటి లాస్ ఫార్మసీ అనేది ఒకసారి తీసుకొచ్చింది కేంద్ర గవర్నమెంట్. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఫెయిల్ అయింది. అంటే అవేర్నెస్ లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ప్రజలు అనుకుంటుంది ఏంటి, ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది. వాస్తవానికి E20 పెట్రోల్ అనేది నేచర్ ఫ్రెండ్లీ, దాన్ని వాడడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కానీ దాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే నితిన్ గడ్కరీ లాంటి వ్యక్తులే చాలా మంది చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎగ్జాంపుల్, గడ్కరీ గారు లాంటి వ్యక్తి ఒక మీటింగ్ లో ఇథనాల్ పెట్రోల్ మీద కంప్లైంట్ వస్తుందని ఒక రిపోర్టర్ అడిగినప్పుడు వాళ్ళ మీద అరవకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులంతా కూడా ఒక కొత్త సంస్కరణను తీసుకొచ్చినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారు. మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలి. E20 పెట్రోల్ విషయంలో అలానే ఫెయిల్ అయ్యారు. అలాగే 2023కు ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన బళ్లకు E20 పెట్రోల్ పనికిరాదు అని ప్రచారం జరుగుతున్నప్పుడే దాన్ని ఖండించాలి. అది చేయలేకపోయారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి ఒక సంస్కరణ ఎందుకు భుజం మీద వేసుకున్నారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో బీజేపీ పార్టీ ఫెయిల్ అయింది. అండ్ అలాగే వీళ్ళకి ఎథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్లు ఉన్నప్పుడు, వీళ్ళ ఎథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ నుంచే ఎక్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు, భారతదేశంలో కూడా దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రజలకు ఆ విషయాన్ని చెప్పాలి. మాకు ప్లాంట్స్ ఉన్నాయిరా బాబు, మేము రేపొద్దున ఎథనాల్ అవసరమైతే భారతదేశానికి ఇస్తాం, కొంత ఖర్చు తగ్గుతుంది, రైతులకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పాలి. అలానే పెట్రోల్ బంకుల్లో కూడా ఇథనాల్ కలిపిన పెట్రోల్తో పాటు 100% ప్యూర్ పెట్రోల్ కూడా ఉండాలి. E85, E20, E10, ఇంతకుముందు E10 వచ్చింది, ఇప్పుడు E20, E15, ఇట్లా మీకు ఏది కావాలో అది కొట్టించుకోండి అని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి సిచ్యువేషన్ రావాలి. అది చేయలేదు. అలాగే పెట్రోల్కి E20 పెట్రోల్కి ప్రైస్ వేరియేషన్ ఉండాలి, అది లేదు. సో వాటి వల్ల ఇలాంటి ఒక కొత్త సంస్కరణ, వాస్తవానికి ఇది ప్రపంచ దేశాల్లో దూసుకుపోతున్నటువంటి అంశం. మంచి విషయం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది, రైతులకు మేలు చేస్తుంది. ఏదైతే మనం పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాని ఖర్చును తగ్గిస్తుంది, మన దేశ కరెన్సీ మన దేశంలోనే ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశం మీద దృష్టి పెట్టాలి తప్ప దాన్ని ఎలా అమ్మాలి అనే అంశం మీద దృష్టి పెట్టకూడదు. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి అంశం. మరి E20 పెట్రోల్ గురించి సైంటిస్టులు చెప్తుంది అయితే మంచిదే, వాడొచ్చు. ఇంజనీర్లు చెప్తుంది కూడా అదే, మంచిదే, వాడొచ్చు. ARAI చెప్తుంది కూడా అదే. అలానే సర్వీస్ సెంటర్లు కూడా E20 పెట్రోల్ వల్ల రిపేర్లు రాలేదు అని చెప్తున్నారు, ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదు అని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఏం ప్రశ్నిస్తున్నారంటే E20 పెట్రోల్ వల్ల రిపేర్ వచ్చిందని ప్రూవ్ చేయండి అంటున్నారు. ప్రూవ్ చేయాల్సినటువంటి కర్మ ప్రజలకి ఏం పట్టింది? మీరు తీసుకొచ్చారు కాబట్టి మీరు ప్రూవ్ చేయండి అని వీళ్ళు అడుగుతున్నారు. అప్పుడేం చేయాలి? ఈ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఒక ఎక్స్పెరిమెంట్ చేయించి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ప్రజలు మీ నుంచి కోరుకునేది అదే. ఇక్కడ నేను బీజేపీ పార్టీని విమర్శించడం లేదు, మరొక పార్టీని విమర్శించడం లేదు. కానీ E20 పెట్రోల్ అనే మంచి అంశాన్ని ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. సో దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక మంచి సంస్కరణను తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్షాల వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారు, ప్రతిపక్షాల వాళ్ళు దీన్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని మీద ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీదే. అది చేయడంలో ఇక్కడ ఫెయిల్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను. అది చేస్తే ఖచ్చితంగా E20 పెట్రోల్ దేశానికి ఉపయోగపడుతుంది. ఇథనాల్ ఫ్యాక్టరీలు ఇంకా పెరుగుతాయి. ఈరోజు ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్లు 2 నితిన్ గడ్కరీకి ఉన్నాయి అని చెప్పి ట్రోల్ చేసే వ్యక్తులు భవిష్యత్తులో ఎన్ని ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్లు పెడతారో చెప్పలేము. ఎందుకంటే ఇథనాల్ యొక్క వాడకం పెరగబోతోంది భవిష్యత్తులో. మంచి అంశమే, ఆ మంచి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్యమైన అంశం. మరిది E20 పెట్రోల్ పై నా అభిప్రాయం. ప్రస్తుతం బయట మార్కెట్లో నడుస్తుంది కూడా ఇదే. ఏది గుడ్డిగా నమ్మొద్దు. నిజంగా ఇంజనీర్లు ఏం చెప్తున్నారో వినండి, బళ్ళు ఎందుకు రిపేర్లు వస్తున్నాయో తెలుసుకోండి. అవి E20 పెట్రోల్ వల్ల కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. కేవలం ఇథనాల్ ప్లాంట్లు 2 నితిన్ గడ్కరీకి ఉన్నాయనో, లేదా ఆయన పెట్రోలియం మినిస్టర్ కాకపోయినా ఈ విషయాన్ని ఎందుకు భుజాన వేసుకున్నారు అనే అంశం మీద జరుగుతున్నటువంటి ఒక సంస్కరణని దేశంలో దేశానికి ఉపయోగపడేటువంటి, దేశ ప్రజలకి తక్కువ ధరలోనో లేదా పర్యావరణ హితం కోరేటువంటి అంశాన్ని మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఇథనాల్ పెట్రోల్ వాడతారా, వాడరా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.